వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. బోర్డర్ 2 ఇప్పుడు దేశవ్యాప్తంగా చెప్పుకుంటున్నటువంటి సినిమా. ఎప్పుడో చాలా కాలం క్రితం అంటే 1990s చివరిలో వచ్చినటువంటి బోర్డర్ సినిమా, అంటే 28 సంవత్సరాల క్రితం అది వచ్చింది. అప్పట్లో అది ఒక సంచలనం. దేశభక్తిని అలాగే మన భారత సైన్యానికి నేరాజనాలు పలికేటువంటి సినిమాగా ఆ రోజు జేపీ దత్తా ఆ సినిమాని అద్భుతంగా రూపొందించాడు. అది అందు గురించి బాక్సాఫీస్ వద్ద కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత అప్పుడు ప్రధాన పాత్ర చేసినటువంటి సన్నీ డియోలే మళ్ళీ ఈ సినిమాలో కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత ప్రధాన పాత్ర పోషిస్తూ 1971 నాటి ఇండో పాక్ వార్ ఏదైతే ఉందో, బసంతర్ అనేటువంటి ప్లేస్లో జరిగినటువంటి ఆ యుద్ధం ఒక చారిత్రాత్మకమైనటువంటి యుద్ధం. సో పాకిస్తాన్ సైన్యాన్ని మట్టి కరిపించి భారత సైన్యం ఎలా విజేతగా నిలిచింది అనేటువంటి తెలియజేసేటువంటి సినిమా. సో దాన్ని ఇప్పుడు ఒక స్పిరిచువల్ సీక్వెల్గా దానికి అనురాగ్ సింగ్ డైరెక్ట్ చేసినటువంటి సినిమా ఇది. సో సన్నీ డియోల్ మెయిన్ రోల్ పోషిస్తే, వరుణ్ ధావన్ అలాగే దిల్జీత్ దోసాంజ్ తను పంజాబీ సింగర్ అండ్ హీరో, అలాగే సునీల్ శెట్టి కొడుకైనటువంటి అహాన్ శెట్టి. సో వీళ్ళు హీరోలుగా నటించినటువంటి సినిమా. ఏదైతే గత సంవత్సరం చావా లాంటి సినిమా అలాగే ధురంధర్ లాంటి సినిమా ఒక బాక్సాఫీస్ వద్ద ఎలా మేహం సృష్టించాయో, ఇప్పుడు కొత్త సంవత్సరం ఆరంభంలోనే జనవరిలోనే బోర్డర్ 2 అలాంటి మేహంని సృష్టిస్తూ ఉంది. ఇంకా చెప్పాలంటే ఫస్ట్ 3 days ముగిసే సమయానికి ఈ సినిమా బోర్డర్ 2 అటు చావాని ఇటు ధురంధర్ కంటే కూడా ఎక్కువ వసూళ్లను సాధించి ఒక చరిత్ర సృష్టించింది. సో భారతదేశ వ్యాప్తంగా ఎంత కలెక్షన్లు ఈ 3 రోజుల్లో ఈ సినిమా వసూలు చేసిందో మన దగ్గర లెక్కలు ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు బోర్డర్ 2 3 days బాక్స్ ఆఫీస్ కలెక్షన్. సో నెట్ కలెక్షన్ పరంగా చూసుకుంటే కేవలం 3 రోజుల్లో 121 కోట్ల రూపాయల్ని ఈ సినిమా వసూలు చేసింది. మొదటి రోజు 30 కోట్లు వసూలు చేసింది దేశవ్యాప్తంగా. తర్వాత రోజు అంటే శుక్రవారం, శనివారం వచ్చేటప్పటికి ఇంకా 6.5 కోట్లు ఎక్కువగా, అంటే 36.5 కోట్ల రూపాయల నెట్ని కలెక్ట్ చేసింది. ఇక ఆదివారం అయితే ఏకంగా 54.5 కోట్ల రూపాయల నెట్ కలెక్ట్ చేయడం అనేది నిజంగా ఈ సినిమా మీద ఆడియన్స్ వ్యక్తం చేస్తున్నటువంటి ఆసక్తిని అలాగే వాళ్ళు కురిపిస్తున్నటువంటి ప్రేమాభిమానాలకి నిదర్శనం అని చెప్పేసి చెప్పుకోవాలి. సో చూసుకుంటే ఇది నెట్ కలెక్షన్ 121. సో మరి గ్రాస్ వచ్చేటప్పటికి దేశవ్యాప్తంగా 145 కోట్ల 20 లక్షల రూపాయలు అని చెప్పేసి తెలుస్తోంది. అంటే 3 daysలో ఓవర్సీస్లో వచ్చినటువంటి కలెక్షన్ ఇండియా కాకుండా 27 కోట్లు వెరసి అటు ఇండియా ఓవర్సీస్ మొత్తం కలుపుకొని వచ్చినటువంటి గ్రాస్ కలెక్షన్ వరల్డ్ వైడ్గా 172 కోట్ల 20 లక్షల రూపాయలు. సో నిజంగా ఇది ఒక అసాధారణమైనటువంటి సంఖ్యగా మనం చెప్పుకోవచ్చు. 3 రోజుల్లో అంటే ఈ రోజుల్లో బోర్డర్ 2ని ఎవరు చూస్తారులే అని చెప్పి చాలామంది పెదవి విరిచారు ఈ సినిమా రిలీజ్కి ముందు. వాళ్ళ అనుమానాలని వాళ్ళ సందేహాలని పటాపంచలు చేస్తూ ఈ సినిమా ఒక రకంగా ఒక ప్రభంజనాన్నే కొనసాగిస్తూ ఉందని చెప్పాలి. నిన్న చూసుకుంటే ఆదివారం రోజు దేశవ్యాప్తంగా ఈ సినిమాకి ఎలా ఆక్యుపెన్సీ రేటు ఉందో మనం చూడొచ్చు. సో ఓవరాల్గా చూసుకుంటే 61% సీట్లు ఫుల్ అయ్యాయి. కేవలం 39 సీట్లు మాత్రమే ఖాళీగా ఉన్నాయి ఒక్కొక్క థియేటర్లు యావరేజ్ని చూసుకుంటే. మార్నింగ్ షో యాజ్ యూజువల్గా తక్కువ నమోదు చేసింది ఆక్యుపెన్సీ రేటు 31.46%. ఇక మ్యాట్నికి వచ్చేటప్పటికి మోర్ దాన్ డబల్, ఏకంగా 68.93% నమోదైంది ఆక్యుపెన్సీ రేటు. సో ఫస్ట్ షోకి వచ్చేటప్పటికి 77% సీట్లు ఫుల్ అయితే కేవలం 27% సీట్లు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. ఇక నైట్ షో వచ్చేటప్పటికి 67% సీట్లు ఫుల్ అవ్వటం మనకు కనిపిస్తుంది. సో ఆక్యుపెన్సీ రేటు వచ్చేసి 67.15% ఆక్యుపెన్సీ రేటు నమోదైంది. ఈవెన్ హైదరాబాద్లో కూడా ఈ సినిమా ఫాస్ట్ ఫిల్లింగ్స్, హౌస్ఫుల్స్ కనిపిస్తూ ఉండటం విశేషం. ఈరోజు రిపబ్లిక్ డే మనందరికీ తెలుసు. సో గణతంత్ర రాజ్యంగా భారతదేశం ఆవిర్భవించినటువంటి రోజు. అందుగురించి ఇది దేశభక్తి మిళితమైనటువంటి రోజు కాబట్టి ఈరోజు ఆటోమేటిక్గా హైదరాబాద్లో కూడా ఏదో
ముంబయో లేకపోతే ఢిల్లీలోనో, సో నార్త్లో మాత్రమే కాకుండా సౌత్లో కూడా ఈ సినిమా బాగా ఆడుతుంది. అందులోనూ హైదరాబాద్లో చాలా బాగా ఆడుతుంది. అది కూడా ఎలా ఉందో బుక్ మై షోలో దీని ట్రెండ్ ఎలా ఉందో, అంటే ఆక్యుపెన్సీ ఎలా ఉందో కూడా, థియేటర్ ఆక్యుపెన్సీ అది కూడా ఒకసారి చూద్దాం. సో ఇది బోర్డర్ 2 హిందీ మండే 26 జనవరి. సో ఎలా ఉంది ఈరోజు ఒకసారి మనం చూడొచ్చు. దీనికి తగినన్ని థియేటర్లు స్క్రీన్లు కూడా దొరకటం ఒక విశేషంగా చెప్పుకోవాలి. ఆ సినిమాకి లభిస్తున్నటువంటి ఆదరణ పరంగా షోల సంఖ్య కూడా పెరిగింది హైదరాబాద్లో కూడా. సో ఇక్కడ మనం చూడొచ్చు హైదరాబాద్లోనే అత్యంత డిమాండ్ ఉన్నటువంటి మల్టీప్లెక్స్ అయినటువంటి ఏఎంబి సినిమాస్లో 5 షోలు అవైలబుల్ ఉంటాయి ఈరోజు ఇప్పటి నుంచి. సో ఆల్రెడీ 12:55 షో, 3:10 షో ఆల్రెడీ హౌస్ఫుల్ అయిపోయాయి. సో మిగతా రిమైనింగ్ 3 కూడా, అంటే ఫస్ట్ షో, సెకండ్ షోలు ఏవైతే అందుబాటులో ఉండే 3 షోలు అవి కూడా ఫాస్ట్ ఫిల్లింగ్లో ఉండటం మనకు కనిపిస్తుంది. దాన్ని బట్టే బోర్డర్కి అలాంటి జనసందోహం ఎలా వెళ్తుందో అర్థం చేసుకోవచ్చు. ప్రసాద్ మల్టీప్లెక్స్లో చూసుకుంటే 4 అందుబాటులో ఉండే షోలు, అందులో 2 ఫాస్ట్ ఫిల్లింగ్లో, 2 గ్రీన్లో ఉండటం మనకు కనిపిస్తుంది. ఏషియన్ లక్ష్మీ కళ వచ్చేటప్పటికి 2 షోలు అందుబాటులో ఉండే, ఆ 2 షోలు కూడా గ్రీన్లో ఉండడే. ఇక వనస్థలిపురంలో ఉన్నటువంటి రవితేజ్కి సంబంధించినటువంటి ఆర్ట్ సినిమాస్ అవి మొత్తం 4 అందుబాటులో ఉంటే 3 ఫాస్ట్ ఫిల్లింగ్, 1 మాత్రమే గ్రీన్లో ఉంది. అలాగే నెక్సస్ మాల్ కుకటపల్లి, ఇది కూడా బాగా డిమాండ్ ఉన్నటువంటి మల్టీప్లెక్సే. ఇక్కడ 4 షోలు అందుబాటులో ఉంటే కేవలం 1 మాత్రమే గ్రీన్, మిగతా 3 కూడా ఎల్లోలో, అంటే ఫాస్ట్ ఫిల్లింగ్లో మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక అమీర్పేటలో ఉన్నటువంటి అల్లు అర్జున్ థియేటర్ AAA సినిమాస్, ఇక్కడ కూడా 4 షోలు అందుబాటులో ఉంటే 3 షోలు ఫాస్ట్ ఫిల్లింగ్, 1 గ్రీన్లో ఉంది. ఇక అపర్ణ సినిమాస్ నల్లగండ్ల, సో ఇది కూడా బిజీగా ఉండేటువంటి, ఈ మధ్య కాలంలో బాగా రద్దీ ప్రాంతంగా మారింది. సో అక్కడ చూసుకుంటే ఆల్రెడీ 145 షో ఏదైతే ఇప్పుడు ఉందో ఆ షో ఫుల్ అయిపోవడం కనిపిస్తుంది. అలాగే 4 o'clockకి 7 o'clock తర్వాత వచ్చేటువంటివి ఫాస్ట్ ఫిల్లింగ్, మిగతా 3 గ్రీన్లో కనిపిస్తున్నాయి. అట్లా మీరు చూసుకుంటే ఈవెన్ సుచిత్రాలో కూడా చూసుకుంటే 4 షోలు ఫాస్ట్ ఫిల్లింగ్లో, 4 షోలు గ్రీన్లో. ఇలా ఎక్కువగా, అంటే గ్రీన్ కంటే కూడా మనకి ఫాస్ట్ ఫిల్లింగ్ ఎల్లోలోనే ఎక్కువగా మనం చూడొచ్చు. ఈ విధంగా ఈ సినిమా అక్కడక్కడ కూడా మనకి హౌస్ఫుల్స్ కూడా కనిపిస్తున్నాయి. ఈ రేంజ్లో ఈ సినిమా బోర్డర్ అనేది బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోవటం అనేది మనకి కనిపిస్తూ ఉంది. సో దీని ఓవరాల్ రేటింగ్ కూడా చూసుకుంటే 8.9 ఉంది అవుట్ ఆఫ్ 10కి. 31.4K ఓట్స్ ద్వారా లభించినటువంటి రేటింగ్ ఇది. 3 గంటల 19 నిమిషాల సుదీర్ఘమైన నిడివి ఉన్నటువంటి సినిమా అయినప్పటికీ కూడా జనం ఈ రీతిలో చూస్తుంటే బోర్డర్ అనేది 2026 సంవత్సరానికి అత్యధిక వసూళ్లు సాధించినటువంటి సినిమాల్లో భారతదేశ వ్యాప్తంగా అది కూడా ఉండే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దాని తర్వాత రిలీజ్ అయ్యే సినిమాల్లో ఏదైనా మరి దాన్ని దాటుతుందా లేదా అనేది రాబోయే రోజుల్లో మనకి తెలుస్తుంది. ప్రస్తుతానికైతే బోర్డర్ 2 అనేది సో సరిహద్దులు లేకుండా విజృంభణ అయితే రాష్ట్రాల సరిహద్దులను తోడ్చేసి అద్భుతమైనటువంటి కలెక్షన్ సాధిస్తోంది అనేది మాత్రం నిర్వివాదాంశం. మరి చూద్దాం ఇంకా రాబోయే రోజుల్లో ఈ సినిమా ఎలాంటి వసూళ్లను సాధిస్తుందో, ఎలాంటి రికార్డు క్రియేట్ చేస్తుందో. లెట్ us వెయిట్ అండ్ సీ.